ఐయామ్ యాక్చువల్లీ కన్వర్టెడ్ ఇంటూ నాన్ వెజిటేరియన్. ఇదెలా జరిగిందో మీకు తెలియాలి. ఇంతకుముందు పెళ్లవ్వకముందు ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే. ఓన్లీ ఎగ్స్ తినేదాన్ని. ఎగ్స్ అంటే ఓన్లీ అది నాన్ వెజిటేరియన్ కిందకి రాదు. ఓకే. హాఫ్ వెజిటేరియన్ అనుకోండి. ఆఫ్టర్ మ్యారేజ్ పూర్తిగా నాన్ వెజ్. చికెన్, మటన్, ఎగ్స్, ప్రాన్స్ ఇంకా ఏది పెట్టినా కూడా తినేస్తాను. బాగా తిని ఒక 5, 7 కేజెస్ కూడా పెరిగాను. ఎందుకంటే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, 555 చాలా పేర్లు తెలుసు. ఇవన్నీ తినేస్తా కాబట్టి నేను వీక్లీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ ఈజీగా తినేస్తా. ఇది ఎలా జరిగిందో మీకు తెలియాలి. దాని వెనకాల ఉన్న వాళ్ళు వీళ్ళే. పెళ్లి చేసుకున్నా కదా! అడాప్ట్ చేసేసారు. పెళ్లి చేసుకున్న తర్వాత అదేమంటారు? ఏమంటారు దాన్ని? పూజ చేస్తారే! ఏమంటారు దాన్ని? చేతబడి చేశాడు. నాన్ వెజ్ లాగా నేను రావడానికి చేతబడి చేశాడు ఫ్రెండ్స్. ఫస్ట్‌లో నేను చికెన్ గూడా కడిగేదాన్ని కాదు. ఇప్పుడు చికెన్ ఏంటి ప్రాన్స్‌కి అది ముల్లు గూడా తీస్తున్నాం. మొన్న 1 అవర్ పట్టింది నాకు ఆ ముల్లు తీయడానికి. ఆ లోపల కుస్మా అదేదో బ్లాక్ కలర్‌లో ఉంటుంది కదా! అది తీసి బాగా ఎక్స్‌పర్ట్ అయ్యాను నాన్ వెజ్ కుకింగ్ చేయడంలో కూడా. పక్కన బాగా ఎవరైనా మీరు కూడా ఎవరైనా నాన్ వెజ్ అలవాటు చేసుకోవాలి అనుకుంటే, పక్కన బాగా నాన్ వెజ్ తినే వాళ్ళని పెట్టుకోండి. ఒక 1 వీక్, 1 మంత్‌కే మీరు గూడా నాన్ వెజిటేరియన్‌లోకి వచ్చేస్తారు. మీరు ఆ అబ్బాయిని చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటున్నారా? ఫోటో వేస్తా ఇక్కడ చూదురు మీరు. ఎందుకంటే ఆ అబ్బాయి వీడియోలోకి రాడు ఫ్రెండ్స్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా? నాన్ వెజిటేరియన్‌లోకి వచ్చిన తర్వాత మీకు మెయిన్‌గా ఒక సోర్స్ ఎక్కువొస్తుంది. అదేంటంటే ప్రోటీన్. అంతకంటే ఎక్కువ మీకొచ్చేది ఫ్యాట్స్. ఎందుకంటే ఎక్కువ దొబ్బి తింటాం కాబట్టి చాలా ఫ్యాటొస్తుందనమాట. నా కళ్ళల్లో చక్రాలు, చక్రాలు కనబడుతున్నాయా? మీకు ఈ చక్రాలు కనబడినట్టయితే లైక్ చేయండి. ఓకే. బాయ్.